సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు మూవీకి సంబంధించిన ఒక క్యూరియాసిటీ అయితే జనాల్లో బాగా ఉంది సార్. చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరుగుతుంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఒక పోస్టర్ వైరల్ అవుతుంది. కాశీ శెట్టి వేస్తున్న ఆ పోస్టర్ ఇది మూవీకి సంబంధించిన పోస్టరే. ఈ విధంగా రాజమౌళి గారు పెద్ద స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే కాశీ సెట్ వేసేసారని కూడా చాలామంది మాట్లాడేసుకుంటున్నారు. మరి నిజంగా అది మూవీకి సంబంధించిన సెట్టా? అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టర్ పేరు కూడా రుద్ర అని చెప్పేసి కూడా బయటకు వచ్చేసింది. సో ఏదేమైనా సార్ చిన్న విషయమైనా పెద్ద స్థాయిలో చర్చ అయితే జరుగుతుంది. మరి ఈ మూవీకి సంబంధించిన ఇప్పటివరకు వచ్చిన ఈ లీక్స్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒపీనియన్ ఏముందంటే లీక్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలో ఎవరెవరు ఉన్నారు అనే దానికి సంబంధించి వాళ్ళు చెప్పకపోయినా కానీ లీకుల ద్వారా బయటికి చాలా సమాచారం వస్తుంది. ఇప్పుడు సుకుమారన్ ఉన్నాడు ఆ సినిమాలో, పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నాడు అనే విషయం లీకుల ద్వారానే బయటకు వచ్చింది, అతను గెటప్తో సహా. అలాగే మహేష్ బాబు గెటప్కు సంబంధించిన ఒక వీడియో కొంచెం లాంగ్ షాట్లో షూట్ అయినటువంటి ఒక ఫోన్లో నుంచి షూట్ చేసిన వీడియో బయటకు వచ్చింది. అంటే వీళ్ళు సెట్స్లో చాలా పకడ్బందీగా ఉంటారు, ఏది బయటకు వెళ్లకుండా చూసుకుంటారు, ఫోన్లు అలౌ చేయరు లోపలికి. ఒకవేళ ఎవరైనా ఫోన్ లోపలికి తీసుకెళ్ళినా కానీ బయటకు వచ్చాకైనా వెరిఫై చేస్తారు. ఇలా వెరిఫై చేయటం అనేది నేను కూడా ఫేస్ చేశాను బాహుబలి సెట్లో. ఏది అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేశారు వాళ్ళు. ఓకే. ఏది ఆ పాట పర్టికులర్గా ఎక్కడ ఆ అమ్మాయిని హీరోయిన్ని ప్రభాస్ పడవలో తీసుకెళ్లేటువంటి షాట్ ఒకటి ఉంది, దానికి ముందు వచ్చేటువంటి సాంగ్ ఉంది. ఆ సాంగ్కి సంబంధించినటువంటి సెట్. ఓకే. అతను పడవలో తీసుకెళ్ళిపోయే సెట్. ఆ పడవలో ఎక్కించడానికి తన భుజాల మీద నడిపించుకుంటాడు. ఆ షార్ట్స్ తీస్తున్నారు. అప్పుడు ఏదో పని మీద అనుకోకుండా లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు మా దగ్గర ఫోన్లు గమనించలేదు, మేము లోపలికి వెళ్ళిపోయాం. బయటకు వచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశారు ఫోన్లు ఉన్నాయని. ఫోన్లు తీసుకెళ్ళిపోయారు. యాక్చువల్గా మేము ఇక్కడే ఆపు ఉండాల్సింది, ఒకసారి ఫోన్లు వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఇస్తారా అని అడిగారు. ఈలోపు ఆయనే వచ్చి ముందే తీసుకోవాలి, ఇప్పుడు అడిగితే పద్ధతి కాదు, అది వెళ్ళిపోనివ్వండి నన్ను అడైనా బయటకు వచ్చేస్తాం. కాబట్టి ఫోన్లు అలౌ చేయరు. ఒకవేళ అలౌ చేసినా సాధ్యమైనంత వరకు ఫోన్లు చూసి వెనక్కి పంపించే ప్రయత్నమే చేస్తారు. అయినప్పటికీ బయటకు లీకులు వచ్చేస్తున్నాయి, ఏది ఆగట్లేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కాశీ సెట్ కూడా ఎవరో షూట్ చేసి అది ట్విట్టర్లో పెట్టేశారు. ట్విట్టర్లో పెట్టి క్లియర్గా రాశారు, ఇది రాజమౌళి సినిమా, హైదరాబాద్కు కాశీ తెస్తున్నాడు అని చెప్పి రాసేశారు. కాశీ అనేది వాళ్ళు చెప్పిన మాట తప్ప ఇది కాశీనా కాదా అనే దానిలో ఎవరికి క్లారిటీ లేవు. అది ఏదైనా కావచ్చు. అయితే ఈ సినిమాలో కంటెంట్ ఏమిటి అనే దాని మీద గతంలో ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన, విజేంద్ర ప్రసాద్. ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అన్నాడు ఆయన. అడ్వెంచరస్ థ్రిల్లరు, క్రైమ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని మాత్రం చెప్పాడు ఆయన. కానీ ఇప్పుడు జరుగుతున్న పద్ధతులు చూస్తే, బయటకు వస్తున్నటువంటి వ్యవహారాలు, విషయాలు వింటే దీనిలో కూడా ఒక ఆధ్యాత్మిక కోణాన్ని ఏదో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది అనేది అర్థమవుతుంటే ఇది ఇతను ఏదో ఒక దైవాంశతో మూవ్ అయ్యేటువంటి క్యారెక్టర్గా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశారా అనేది ఒక డౌట్. అందులో భాగంగానే ఈ కాశీ ఇవన్నీ ఏదన్నా సెట్స్ వేస్తున్నారు. కాశీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. హనుమంతుడి అంశలో జన్మించాడా హీరో అనేది ఒక సందేహం ఆల్రెడీ సోషల్ మీడియాలో నడుస్తోంది. ఓకే. గతంలో అతను తీసినటువంటి సినిమా కూడా ట్రిపుల్ ఆర్ కూడా రామాంజనేయ యుద్ధమే. కాబట్టి అందులో ఆల్రెడీ ఆంజనేయుడి పాత్ర వాడేశాడు ఆయన. మళ్ళీ అదే క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ వాడతాడా అనేది డౌట్. హనుమంతుడి జీవితంలో ఉన్నటువంటి కొన్ని సాహస కృత్యాలు ఇక్కడ వస్తాయి అని ఆ రెఫరెన్స్లో కథ నడుస్తుందని కొంతమంది మాట్లాడేస్తున్నారు. అందులో వాస్తవం ఉంటే ఉండొచ్చు. ఏదైనప్పటికీ రాజమౌళి ప్యాకేజ్ చేసేటువంటి పద్ధతిలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలని తన సినిమాలు
పొందుపరిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తాడు. ఉమ్, అందులో భాగంగా కొంత ఈ మతపరమైనటువంటి వ్యవహారాలు, కొంచెం పౌరాణిక రెఫరెన్సులు ఈ సినిమాలో ఉండేటువంటి ప్రమాదం అయితే ఉంది. ఆ ప్రమాదం ఉండొచ్చు అనటానికి ఈ సెట్ కావచ్చు, లేదు బయట జరుగుతున్నటువంటి ఈ హనుమంతుడి ప్రయాణము అనేటువంటి ప్రచారం కావచ్చు, ఇవి ఊతాన్ని ఇస్తాయి. ఇవేవి బయటకు రాకపోయినా ఆయన డిజైన్లో అన్నీ ఉంటాయి. ఆయన హాలీవుడ్ని టార్గెట్ చేస్తున్నాడు ఈసారి, గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఇవన్నీ మాట్లాడతాడా, లేదు పుష్ప టైప్లో టోటల్గా ఒక యాక్షన్ సినిమా మాత్రమే తీస్తాడా, యాక్షన్ సినిమా మాత్రమే తీస్తే చాలు, అంతకుమించి ఈ లేయర్స్ అన్ని పెట్టక్కర్లేదు అనే అభిప్రాయం కూడా చాలామందికి ఉంది, నాకు కూడా ఉంది. ఉమ్, అయినప్పటికీ రాజమౌళి ఏదో ఒక లేయర్ వేసి దీన్ని కూడా అక్నాలెడ్జ్ చేస్తే అక్కడికి ఒక సంపూర్ణత వస్తుంది సినిమాకి అనుకుని ఇది కూడా యాడ్ చేస్తే చేసుంటాడు. అదే తప్ప ఇది కీలకం అవుతుందని నేను అనుకోవడం లేదు. ఓకే. అంటే అతనికి దైవాంశం ఉంటుంది. ఇప్పుడు విక్టరీ మధుసూదన్ రావు గారు ఆయన సూపర్ మ్యాన్ అనే సినిమా తీశాడు ఎన్టీ రామారావు గారితో తెలుగులో. ఆ సినిమాలో ఆంజనేయ స్వామి అంశతో ఆవిర్భవించినటువంటి సూపర్ మ్యాన్గా చూపిస్తాడు. అంటే యాక్చువల్గా హాలీవుడ్ సూపర్ మ్యాన్కి ఈ గొడవ లేదు, తెలుగు సూపర్ మ్యాన్కి అనివార్యంగా ఆంజనేయ స్వామి అంశాన్ని జోడించకపోతే కుదరదు అని జోడించాడు ఆయన. ఉమ్, ఆయన పైగా కమ్యూనిస్టు, నాస్తికుడు. అయినప్పటికీ ఆయన సినిమాలో సూపర్ మ్యాన్ ఆంజనేయుడి అంశతోనే ఉంటాడు. ఇలాంటి ప్రమాదం ఏదో ఈ సినిమాలో కూడా ఉండొచ్చు. ఉమ్, ఫారెస్ట్ అడ్వెంచరు ఇవన్నీ ఉంటాయి. ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే మనకి హనుమంతుడి జీవితంలో కూడా ఫారెస్ట్ అడ్వెంచర్స్ చాలా ఉన్నాయి. వారు అడవిలోనే ఉండేవారు కదా, కాబట్టి ఆ రెఫరెన్స్లో కొన్ని సన్నివేశాలు నడిపి ఉండొచ్చు. ఈ రెఫరెన్స్లోనే కాశీకి పట్టుకొచ్చి ఉండొచ్చు కథని. ఈ కాశీయా లేకపోతే ఇంకొక పుణ్యక్షేత్రం అనేది అధికారికంగా చెప్తే తప్ప తెలియదు. ఉమ్, ప్రస్తుతానికి ఆ ట్వీట్ చేసినటువంటి వ్యక్తి కాశీ అని ఎక్నాలెడ్జ్ చేశాడు కాబట్టి అదే అనుకుందాం. ఓకే. కాశీ అనుకుంటే ఒక లేయర్ ఏదో ఆయన హిందుత్వ లేయర్ కూడా ఒకటి ఈ సినిమాలో వేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. అంటే అది కూడా మార్కెట్ స్ట్రాటజీ. ఆయనకేమీ మతపరమైనటువంటి ప్రేమలో మరొకటో కాదు, మార్కెట్ స్ట్రాటజీనే. ఆయన గతంలో అనుసరించింది కూడా మార్కెట్ స్ట్రాటజీనే. ఇది ఇండియన్ మార్కెట్ని, పాన్ ఇండియా మార్కెట్ని, అంటే గ్లోబల్ మార్కెట్ కూడా వేరు. పాన్ ఇండియా మార్కెట్ని ముందు సెక్యూర్ చేసుకుంటే గ్లోబల్ మార్కెట్కి సరిపోయే ఎలిమెంట్స్తో అది అక్కడ రన్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఒక హిందుత్వ లేయర్ కూడా వేసి ఉంటాడు. ఈ హిందుత్వ లేయర్ వేయటంలో ఆయనకి అద్భుతమైన సహకారం ఇవ్వటానికి విజయేంద్ర ప్రసాద్ ఉన్నాడు అక్కడ. కాబట్టి ఆ పద్ధతిలో డిజైనింగ్ జరిగి ఉండొచ్చు. ఉమ్, అంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి కేవలం ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ అనే మాట కూడా ఉంటుంది, ఉండి దానిలో ఒక లేయర్గా హిందుత్వ కూడా కొనసాగుతుంది. ఓకే. అందులో ఆయన ఏదో ఒక దైవాంశతో కూడా ఉండొచ్చు. ఇది కూడా వర్కౌట్ అవుతుంది. ఈ పౌరాణిక రెఫరెన్స్ కూడా హాలీవుడ్ మార్కెట్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఆల్రెడీ అవతార్ లాంటి సినిమాలతో ఆమోదం దొరికింది. ఆ దొరికిన ఆమోదాన్ని ఎందుకు వాడకూడదు